హాయిగా రైట్. ఇంకో వార్త అయితే మనమైతే చూద్దాం. అనుమతి లేని వెంచర్లు అంటూ ముద్రలో వచ్చిన వార్త. సో మనం ముద్ర పేపర్ కూడా ఒక్కసారి చూద్దాం. రైట్, ఇక్కడ వచ్చింది. ఎన్నో పేజ్ అంటే 7th పేజ్. రైట్, అనుమతి లేని వెంచర్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు అంటూ ఇక్కడ వార్త అయితే చూద్దాం. సో ఈ వార్తకు సంబంధించి ఒక్కసారి పూర్తిగా చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాం. మెట్పల్లి ముద్ర. మెట్పల్లి మున్సిపల్ పరిధిలో పట్టణ జనాభా విస్తరిస్తున్న నేపథ్యంలో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా భూ యాజమానులు వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా ఫ్లాట్లు అమ్మకాలను కొనసాగిస్తున్నారు. రియల్టర్లు నిబంధనలకు తూట్లు పొడుస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దీనిని అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. పట్టణ శివారులోని వ్యవసాయ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడడంతో కొనుగోలుదారులకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అందమైన బ్రోచర్లను తయారు చేసి లక్కీ డ్రా రూపంలో కొనుగోలు చేయవచ్చు అంటూ ఆశలు రేపుతున్నారు. నిబంధనలను ఖతరు చేయకుండా వ్యవసాయ భూముల్లో ప్లాటింగ్ చేసి డిటిసిపి అనుమతితో వెంచర్ వేశామని చెబుతూ కొనుగోలుదారులకు నమ్మబలుకుతున్నారు. అక్రమ లేఅవుట్ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్న ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖతార్ అవుతున్నాయి. రైట్, ఇక్కడ జగిత్యాల జిల్లా మెట్పల్లికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న అక్రమ లేఅవుట్లు అంటే అనుమతి లేని వెంచర్లు అంట. వెంచర్లకు అనుమతులు లేవు. అలాగే పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న అక్రమ లేఅవుట్లు అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారంట. అలాగే ప్లాట్ల అమ్మకాలను కొనసాగిస్తున్నారు. రియల్టర్లు నిబంధనలకు తూట్లు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు కదా, సో వారు నిబంధనలకు తూట్లు పడితే ఈ అమ్మకాలను చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వార్త. వ్యవసాయ భూముల్లో అక్రమ లేఅవుట్లు. పట్టణంలో విలీనమైన గ్రామాలతో పాటు పట్టణంలోని వెల్లుల రోడ్, అభయహస్త హనుమాన్ సాయికృష్ణ థియేటర్ వెనుక హనుమాన్ నగర్, వెంపేట్ రోడ్, సింగపూర్ రోడ్ 9వ వార్డు కాలువ వద్ద వ్యవసాయ భూములను చదును చేసి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లేఅవుట్లతో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. 9వ వార్డులో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ ఏర్పాటు చేస్తే మున్సిపల్ అధికారులు హద్దురాలను తొలగించడంతో మళ్ళీ ఆ వ్యాపారి అక్రమంగా ప్లాటు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. సో మెట్పల్లిలోని 9వ వార్డులోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంట. సో వారెవరో తెలియదు, అంటే పేరైతే ఇవ్వలేదు. సో దానికి సంబంధించి ఏంటంటే గతంలో మున్సిపల్ అధికారులు హద్దురాలను తొలగించారు. మళ్ళీ ఆ వ్యాపారి అక్రమంగా ఫ్లాట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి రాజకీయ అండదండలు ఉండడంతో
అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారని వార్త. అలాగే ఇక్కడ చూసుకుంటే జగదీశ్వర్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన వివరణ ప్రకారం ఏంటంటే అక్రమ లేఅవుట్ ప్లాట్లు ఏర్పాటు చేస్తే చర్యలు. పట్టణంలో అక్రమ లేఅవుట్లతో ప్లాట్ ఏర్పాటు చేసి వెంచర్లు వేస్తే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజలు ప్లాట్లు కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్రమ లేఅవుట్ ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ లేఅవుట్ ప్లాట్కు రిజిస్ట్రేషన్ కాకుండా చూడాలి. ఎవరు చూడాలి? రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ లేఅవుట్ ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ కాకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. రైట్. సో ఈ వార్తతో మనకు సమయం కూడా చాలా అవుతుంది కనుక మిగతా వార్తలు మరి ఒక 2-3 రోజుల్లోగా మీకు కరెక్ట్గా సమయానికి మీరు ఒక సమయాన్ని నిర్ణయిస్తే అదే సమయానికి అందించే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి కోరుకుంటూ అంతవరకు సెలవు తీసుకుంటా ఉన్నా.